మన ఆరోగ్యానికి వ్యాయామం చేసే మేలు అంతా ఇంత కాదు. కానీ ఇదే వ్యాయామం మనలో కొంతమందికి గుండెపోటును తెచ్చిపెడుతుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు కొంతమంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో ఇలా కుప్పకూలిపోవడానికి వెనుక అతిగా వ్యాయామం చేయడం, శరీర సామర్థ్యాన్ని పట్టించుకోకపోవడాన్ని కారణాలుగా చెబుతున్నారు డాక్టర్లు. శక్తికి మించి వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెలోని విద్యుత్ కేంద్రం కొన్నిసార్లు అస్తవ్యస్తమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అతి వ్యాయామంతో పొంచి ఉన్న గుండెపోటు ముప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి వ్యాయామం చేసే మేలు అంతా ఇంత కాదు. నిత్యం కాసేపు వ్యాయామం చేయడం అనేది శారీరక మానసిక సామర్థ్యాలను పెంచడంతో పాటు మధుమేహం, అధిక బరువు, అధిక రక్తపోటు వంటి జబ్బుల నియంత్రణకు, నివారణకు తోడ్పడుతుంది. ఎంత మంచిదైనా వ్యాయామానికి పరిమితి ఉంది. శరీర సామర్థ్యాన్ని పట్టించుకోకుండా అదే పనిగా విపరీతమైన కసరత్తులతో కష్టపడితే తీవ్ర దుష్పరిణామాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఇటీవలి కాలంలో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. కొందరు వేగంగా పరిగెత్తుతూనో, ఆటలు ఆడుతూనో, జిమ్లో కసరత్తులు చేస్తూనో కుప్పకూలుతుంటారు. ఇందుకు అతిగా వ్యాయామాలు చేయడంతో పాటు ఇప్పటికే తెలియకుండా ఉన్న గుండె సమస్యలు కారణం కావచ్చని చెబుతున్నారు డాక్టర్లు. ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా ఎందుకు చనిపోతున్నారు? అసలు ఎక్సర్సైజ్ చేయటం మంచిదా కాదా? స్పెషల్లీ యంగ్ పీపుల్ సడన్లీ చనిపోతున్నారు. సో ఎక్సర్సైజ్ లాంటిది హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయడానికి టెక్నాలజీ వేరే ఏ టెక్నాలజీ అంత ఎఫెక్టివ్ టెక్నాలజీ లేదు. ఆయన ఎవరో ఒక చాలా ఫేమస్ సైంటిస్ట్ ఏమన్నారంటే, ఎక్సర్సైజ్ లాంటిది ఏదైనా ట్యాబ్లెట్ చేయగలిగితే అంత ఎఫెక్టివ్ మెడిసిన్ వేరే ఏమీ లేదంట హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేయడానికి. సగానికి సగం తగ్గించగలదు ఎక్సర్సైజ్ హార్ట్ అటాక్స్. అలాగే ఆల్రెడీ హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళకి ఒక సెకండరీ ప్రివెన్షన్ అంటారు. వాళ్ళకి ఒక 25%, 30% ఎక్సర్సైజ్ చేయటం వలన హార్ట్ అటాక్స్ తగ్గుతాయి. కాబట్టి మనం బైపాస్ చేసిన వాళ్ళకి, స్టెంట్ వేసిన వాళ్ళకి అందరికీ చెప్తాం ఎక్సర్సైజ్ చేయండి అని. వాళ్ళకి కార్డియాక్ రీహాబ్ అనేది కూడా వాళ్ళు చేసుకోలేకపోతే వాళ్ళు భయపడతా అంటే వాళ్ళకి ఎలా నేర్పించాలి, ఎలా ఎక్సర్సైజ్ చేయాలనేది కూడా నేర్పిస్తాం. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేయడానికి. ఎక్సర్సైజ్ అప్పుడు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి కొంతమందికి? దీనికి మీకు సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఫ్లైట్ అండ్ ఫ్రైట్ రెస్పాన్స్ అని ఉంటుంది. ఇప్పుడు నన్ను ఎవరన్నా ఒక సింహం ముందు నుంచోబెట్టారనుకోండి, నా గుండె దడ కొట్టుకుంటుంది, చెమటలు పడుతుంది, కొంచెం ఉణుకులాగా వస్తుంది. ఇదంతా ఒక సింపథెటిక్ రెస్పాన్స్ అనమాట. మన బాడీ ఎందుకు అలా చేస్తుందంటే, ఆ సింహం ఎగెన్స్ట్గా ఫైట్ అన్నా చేయగలగాలి నేను, లేకపోతే పారిపోవాలి. దాన్ని ఫ్లైట్ ఆర్ ఫ్రైట్ అంటారు. ఈ రెస్పాన్స్ అనేది మనకి కొన్నిసార్లు బాడీలో వస్తూ ఉంటుంది. ఈ ఫ్లైట్ అండ్ ఫ్రైట్ రెస్పాన్స్ ఈ మధ్య ఈ మానసిక ఒత్తిడి మూలాన ఒక రోజులోనే వందల సార్లు వస్తుంది. సో ఈ ఫ్లైట్ రెస్పాన్స్ ఫ్రీక్వెంట్గా రావటం మూలాన హార్ట్కి ఈ రక్తనాళాలు అనేది డ్యామేజ్ అవుతాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటు రావడానికి ఆ రోజున అప్పటి శారీరక పరిస్థితి, ఆరోగ్యం, ఇతరత్రా సమస్యలన్నీ కారణాలుగా ఉంటాయి. క్రితం రాత్రి తీసుకున్న మద్యం, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యల కారణంగా మరునాడు శరీరం వ్యాయామానికి సహకరించలేకపోవచ్చు. వీటిని పట్టించుకోకుండా ఎప్పటి మాదిరిగానే వ్యాయామాలకు ఉపక్రమించినప్పుడు, విపరీతంగా వ్యాయామం చేసినప్పుడు గుండె మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. కొంతమందికి వంశపారంపర్యంగా కొన్ని గుండె సమస్యలు ఉండి ఉంటాయి. కానీ ఆ విషయం వారికి తెలియకపోవచ్చు. తీవ్రంగా శ్రమించినప్పుడు అడ్రినలిన్ హార్మోన్ విడుదలై గుండెలోని విద్యుత్ వ్యవస్థ మీద విపరీత ప్రభావం పడుతుంది. ఈ విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైతే గుండెలయ దెబ్బతింటుంది. అప్పుడు గుండె చాలా వేగంగా కొట్టుకోవచ్చు, లేదు నెమ్మదిగా కొట్టుకోవచ్చు. కొన్నిసార్లు పూర్తిగానూ ఆగిపోవచ్చు. కొన్నిసార్లు హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. స్పెషల్లీ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే, మీకు ఎక్సర్సైజ్లో మెయిన్గా 2-3 కాంపనెంట్స్ ఉంటాయి. ఒకటి, మీ గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఒక టార్గెట్ హార్ట్ రేట్ ఉంటుంది, 220 మైనస్ మీ ఏజ్, వయసు. సో నా వయసు సుమారుగా 60 అనుకోండి, 220 మైనస్ 60 అంటే సుమారుగా 160 సార్లు కొట్టుకోవాలి. సో దానిలో అట్లీస్ట్ ఒక 80% నేను మెయింటైన్ చేయగలగాలన్నమాట. అంటే ఒక 45 నిమిషాలు ఎవ్రీ డే. సో నేను నెమ్మదిగా నడవటమో లేకపోతే బ్రిస్క్గా ఏదన్నా ఎక్సర్సైజ్ చేయకపోతే కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ రాదు.
సో మనం ఒక స్పీడ్లో చేయగలిగితేనే గుండె ఫాస్ట్గా కొట్టుకుంటా అంటే ఆ రక్తం సరఫరా స్పీడ్ పెరిగినప్పుడు తూములు ఎలా కడుక్కుపోతాయో అలాగే రక్తనాళాలన్నీ క్లీన్ అవుతాయి. సో అలా ఎక్సర్సైజ్ మనం చేయగలగాలి. అది గ్రాడ్యువల్లీ పెంచుకుని చేయాలి, ఒకేసారి చేయకూడదు. సో దానికి వార్మప్ ఫేజ్ ఉంటుంది, కూల్ డౌన్ ఫేజ్ ఉంటుంది. సో గ్రాడ్యువల్లీ చేయాలి. అలా కనుక ఎక్సర్సైజ్ చేస్తుంటే దాని బెనిఫిట్స్ ఉంటాయి. సెకండ్ ఏంటంటే మీ మసిల్ మాస్ కండరం పెరిగినప్పుడు మీకు డయాబెటిక్ టెండెన్సీ, దాని మూలాన వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తగ్గుతాయి. సో మసిల్ ఒకటి చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ సెంట్రల్ ఒబిసిటీ అంటే ఈ బాణపొట్ట ఈ ఏరియాలో కొవ్వు తగ్గించడం, అలాగే వేరే చోట్ల మసిల్ పెంచడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళకి ఏం చెప్తున్నారంటే వారానికి 2 రోజులు ఎంతో కొంత వెయిట్స్ కూడా చేయండి అని. థర్డ్ థింగ్, ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఫ్లెక్సిబిలిటీతో బ్యాలెన్స్ కూడా వస్తుంది. మీరు చూస్తూ ఉంటారు వయసు పెరిగిన కొద్దిగా చాలామంది పడిపోయి ఫ్రాక్చర్స్ అవ్వటం, దానివల్ల నా లైఫ్ స్పాన్ తగ్గటం, లేకపోతే ఈ గిడ్డినెస్ ప్రాబ్లం రావటం, ఇవన్నీ కూడా చాలా వరకు ఈ ఫ్లెక్సిబిలిటీను బ్యాలెన్స్ కూడా ఎక్సర్సైజ్ ద్వారా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎక్సర్సైజ్ ద్వారా బోన్ డెన్సిటీ పెరగటం, అలాగే చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. గుండెపోటుకు వ్యాయామం ప్రత్యక్ష కారణం కాదు. ఇది హఠాత్తుగా సంభవించేదీ కాదు. శరీరం సహకరించకపోతున్నా కూడా బలవంతంగా అతిగా భారీ కసరత్తులు చేయడమే ముప్పు తెచ్చిపెడుతుంది. అప్పటికి శరీరం కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. వీటిని గుర్తించి జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం. నోరు ఎండిపోవడం, శరీరం కాస్త చల్లగా అవడం, తల తేలిపోతున్నట్లు అనిపించడం, తీవ్రమైన ఆయాసం, గుండెదడ, బలహీనంగా ఉన్న శరీర భాగాలు సన్నగా వణకటం, వికారం, ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కాసేపు వ్యాయామాలు ఆపేయాలి. శరీరం తిరిగి మామూలు స్థితికి చేరుకున్నాక, గుండె శ్వాసవేగం నెమ్మదించాక తిరిగి కొనసాగించవచ్చు. ఈసారి కాస్త తక్కువ వేగంతో వ్యాయామాలు చేయాలి. దేనికి అతి పనికిరాదంటారు. ఇది వ్యాయామాలకు వర్తిస్తుంది. వ్యాయామాలను చిన్నగా మొదలుపెట్టి నెమ్మదిగా అంచెలంచెలుగా పెంచుకుంటూ రావాల్సి ఉంటుంది. అప్పుడే శరీరం వాటిని అంగీకరిస్తూ తట్టుకునే శక్తిని సంపాదించుకుంటుంది. ఫ్లైట్ అండ్ ఫ్రైట్ రెస్పాన్స్లో రక్తం చిక్కబడుతుంది. ఎందుకంటే మీరు ఎవరితో అన్నా ఫైట్ చేసినప్పుడు మీకు దెబ్బలు తగలవచ్చు. దెబ్బలు తగిలినప్పుడు మీరు బ్లీడ్ అవ్వకూడదని బాడీ ఏం చేస్తుందంటే రక్తనాళాలను చిన్నవి చేయటం, బ్లడ్ ఫ్లో పెంచడం, అలాగే క్లాటింగ్ టెండెన్సీ పెంచడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు స్లోగా మనం వార్మప్ ఫేజ్ ఉండాలి, దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, దాని తర్వాత కూల్ డౌన్ ఫేజ్ ఉండాలి. హార్ట్ రేట్ మరీ దడ కొట్టుకోకుండా చేయాలి. మనం రిలాక్స్ అవ్వాలి. మనకు ఎక్సర్సైజ్లో వన్ ఆఫ్ ద మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మెంటల్ రిలాక్సేషన్ అనేది రావాలి. సో ఏదో కండలు పెంచుకుందామనో ఎవరికి చూపిద్దామనో లేకుండా మనం హాయిగా కనుక ఎంజాయ్ చేస్తా ఎక్సర్సైజ్ చేయటం అనుకోండి, దీన్నే గేమ్స్ అంటారు. మనం గేమ్స్లో ఏం చేస్తాం, మనం ఎంజాయ్ చేస్తాం, అదే ఎక్సర్సైజ్ చేస్తాం. సో అలా కనుక ఎక్సర్సైజ్ చేస్తే దాని బెనిఫిట్స్ ఆర్ ట్రెమెండస్. మనం ఒకేసారి అన్కస్టమ్డ్గా మరీ ఫాస్ట్గా చేయటం, మనకి చేసిన తర్వాత బాగా డెడ్ టైర్డ్ అయిపోవటం, అలా ఎక్సర్సైజ్ చేస్తే కొన్నిసార్లు ఆ అడ్రినాలిన్, నార్ అడ్రినాలిన్ మూలాన మనకి హార్ట్ అటాక్స్ అనేవి ప్రెసిపిటేట్ అవ్వచ్చు. కానీ యాజ్ సచ్ మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తా అంటే దాని వల్ల బెనిఫిట్స్ తప్ప మీకేం లాస్ కానీ హార్ట్ అటాక్స్ రావడం జరగడం కానీ ఉండదు. ఈవెన్ హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళని కూడా అందరినీ కూడా ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. వ్యాయామం మూలంగా గుండెపోటు వచ్చిందని, ఎక్కడో ఎవరికో ఏదో అయ్యిందని భయపడటం సరికాదు. రోజూ ఎంతోమంది సురక్షితంగా వ్యాయామాలు చేస్తూనే ఉన్నారు. అయితే కొందరికి తీవ్రమైన వ్యాయామం, శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి గుండె ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వ్యాయామాలు ఆరంభించే ముందు ఒకసారి ఈసీజీ, 2D, ఎకో, ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది. హఠాత్తుగా గుండె ఆగిపోవడానికి కారణమయ్యే గుండెలయ సమస్యలు, రక్తనాళాల్లో పూడికలేవైనా ఉంటే వీటిల్లో బయటపడతాయి. మధుమేహం, అధిక రక్తపోటు, పొగ తాగే అలవాటు, అధిక కొలెస్ట్రాల్, కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉండటం వంటి ముప్పు కారకాలు గలవారికి ఈ పరీక్షలు ఎంతగానో మేలు చేస్తాయి. వ్యాయామంతో తలెత్తే గుండెపోటు ముప్పును చాలా వరకు నివారిస్తాయి.